మరలా ఈ వాగ్దానం భక్తిహీనులు ఎలా అయిపోతారు, భక్తిపరులు ఎలా ఉంటారు కొన్ని మాటలు. సామెతలు 10వ అధ్యాయంలో 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భయభక్తులు ఉంటే దీర్ఘాయువునకు కారణము. వారికే 128వ కీర్తన ఆశీర్వాదాలు వస్తాయి. కింద వచనము సామెతలు 10వ అధ్యాయం 27వ వచనములో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. భక్తిహీనుల ఆయువు తక్కువైపోవును. భక్తిహీనుల ఆయువు తక్కువైపోవును. వారి ఆయువు నీడలా ఉంటుందని ప్రసంగిలో రాసి ఉన్నది. మీరు చదువుకోండి, ప్రసంగ అధ్యాయాలు చదువుకోండి. వారి ఆయువు నీడలా మారిపోతుంది. భక్తిహీనులు దేవుడి మీద తిరగబడిన వారందరూ కనిపించకుండా అయిపోతున్నారు. చాలామంది ఇంటి దాటుతున్నారు, మళ్ళా ఇంటికి రావటం లేదు. అంటే అర్థం ఏంటంటే ఏదో రూపంలో చనిపోతున్నారు. మీకు ఒక మంచి మాట చెప్పమంటారా? అయ్యప్ప స్వామి బస్సు మీద వెళ్ళిన బస్సు యాక్సిడెంట్లో చనిపోయారు. భవానీ బస్సు వాళ్ళు చాలామంది చనిపోయారు. యాత్రలకు అనేక రకాల చోట్ల భక్తులుగా వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోలే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు తెలిసిన మట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఒక 10 మంది సువార్త ప్రకటించి వెళ్ళి రిటర్న్లో చనిపోయారని వార్తలు ఎప్పుడన్నా మీరు విన్నారా? వినలేదు. ఎందుకంటే వారి చుట్టూ అగ్ని ఉంటుంది. దేవుని యందు భయభక్తులతో జీవించే వారికి దేవుడు ఆయువు ఇస్తాడు. వారి చుట్టూ దేవదూతలను ఉంచుతాడు. కీర్తన గ్రంథంలో 91వ కీర్తన మీరు చదువుకుంటే, వేట కానుగురుల నుండి నిన్ను విడిపిస్తారు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. దేవదూతలు నీ చుట్టూ ఉంచి నీ బొటలేనికి రాయి తగలకుండా కాపాడుతారని 11వ వచనం 12వ వచనం ప్రకారం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదనని 14వ వచనం ప్రకారం. భక్తిపరులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. భక్తిహీనులు ఆయువు తక్కువైపోతుందని ఈ గ్రంథములో చెప్తుంది. మీరు తెలుసుకోండి. భక్తిహీనులు ఆయువు తక్కువైపోవును. బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, చాలామంది డిబేట్కి రమ్మని అంటున్నారు కానీ రావటం లేదు. కొంతమంది నాకు తెలిసిన మట్టుగా అనీ జాన్సన్ గారని మరి విశాఖపట్నంలో ఉన్నారు. అలాగే సాంబశివరావు గారని ఆయన ఒంగోలులో ఉన్నారు. ఆయన ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు డిబేట్కి పిలుస్తుంటే డిబేట్కి రావడానికి భయపడుతున్నారు చాలామంది. నిజంగా వాళ్ళు బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి మా రెఫరెన్స్ ఎలా ఉంది, మీరు కూడా బైబిల్ గ్రంథం తెచ్చి చూపించండి, మేమేం తప్పు చెప్తే మీరు మమ్మల్ని అడగండి, మీరు చెప్పింది కరెక్టా కాదో చూడండి అంటున్నారు. కొంతమంది దేవుణ్ణి తెలియని వారు వారి గ్రంథాల్లో కొన్ని మాటలు పలానా రెఫరెన్స్ అంటున్నారు, వారు చెప్పింది అక్కడ ఉండటం లేదు. అందుకనే సాంబశివరావు గారు కానీ అనీ జాన్సన్ గారు కానీ ఇంకో కొంతమంది మీరు చెప్పేది తప్పు చెప్తున్నారు, జనాల్ని తప్పు ట్రాక్లోకి తీసుకువెళ్తున్నారు, మీరు ఇదిగో మీ గ్రంథంలో మీరు అలా చెప్పారు, అలా లేదుగో పలానా మేము చదువుతున్నామని వారు చదివి ప్రపంచానికి తెలుపుతున్నారు. అందుకనే ఈరోజు ప్రజలందరూ ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోగలుగుతున్నారు కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు జనాలందరూ. సత్యాన్ని చెప్పండి. సత్యాన్నేమో అబద్ధంగా చిత్రీకరిస్తున్నారు మతోన్మాదులు. కానీ ఆ అబద్ధాన్ని ఖండిస్తూ సత్యమైన మార్గంలోకి రండి అని దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. దేవుడు అనేవాడు నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చేవాడు. ఇది మీరు గమనిస్తే దేవుణ్ణి తెలుసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బ్రదర్ శైలేష్ పాల్. హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మనందరం ఒక్కటే, దేవుడి బిడ్డలం. ఇది గమనించండి. బైబిల్ గ్రంథం కులానికి సంబంధించింది కాదు. అందరివాడు, అందరిలో ఉన్నవాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇది మత గ్రంథం కాదు, మంచితనాన్ని చూపించే గ్రంథం, మంచి మార్గమును నడిపించే గ్రంథం, మంచి మనసిచ్చే గ్రంథం. మన హృదయంలో పాపాన్ని తొలగించి క్రూరమైన జంతువులుగా బ్రతుకుతున్న మనుషుల్ని
మనిషిగా మంచిగా బ్రతికింపజేసి మానవత్వం చూపించే గ్రంథం. క్రూరుణ్ణి నేను, దుర్మార్గుణ్ణి నన్ను మార్చాడు దేవుడు. ఇది మత గ్రంథం కాదు, మనసు మార్చే గ్రంథం. ఈ ప్రేమలేఖ చదివిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.